ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో కొన్ని మాటలు వింటాం. బైబిల్ పాడకుండా అంధకార లోయలోన అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. వింటాం కొంచెం సమయం. ప్రభు బలలో పాలుపొందక మునుపు పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం. మొదటి నుంచి 15వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. పేజీ నెంబరు 94, కృత నిబంధనలు, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. మొదటి నుంచి 15 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు మీ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందురని అతనితో చెప్పగా, సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కడగమని ఆయనతో చెప్పెను. తను అప్పగించు వారిని ఎరిగెను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడిని ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
15 వచనం అందరం కలిసి చదువుకుంటాం. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేసి తిని. ఇంకో మాట చదువుకుంటాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 153 1 కొరింథీ పత్రిక 153 ఒక పేజీ నెంబరు. 1 కొరింథీ 11:28 అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర ఉన్నది తాగి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మా ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు దేవ, కనికరం గల మా తండ్రి, మీ గన్నా స్తోత్రం. ఆరాధనలో నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాల కొరకై స్తోత్రములు. దేవ, అంధకార సమాన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని వల్ల మాకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని సెలవిచ్చారు. నిజమా నా తండ్రి, నేనైతే పాపంతో అపరాధముతో ప్రభువా చచ్చినవాడనై, నా దేవా తండ్రి, పాపం నన్ను ఏలుచుండగా దయగల దేవుడు వైండి నా పక్షాన నన్ను ప్రేమించి నా దేవా నా కొరకు మహిమ నుంచి ఇలా కనుకొచ్చి నా శిక్ష యావత్తు ఆ కలవరి శిలువలో మీరు భరించినందుకే స్తోత్రములు. నీ అమూల్యమైన రక్తాన్ని కార్చినందుకే స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, ఇక ప్రస్తుత దుష్టకాలంలో నన్ను నష్టపరచాలని నా దేవా నన్ను నా దేవ నాశనం చేయాలని నా దేవా ఈ దుష్ట క్రియలన్నిటిని బట్టి నన్ను విమోచించడానికి కూడా ప్రభా ఆ కలవరి శిలువలో మీరు రక్తం కార్చినందుకై స్తుతిస్తున్నాను. నా దేవా నా పితృపారపర్యమైన వ్యర్థ ప్రవక్తలను విడిచిపెట్టినట్లుగా ప్రభా తండ్రి, అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తుని మీ రక్తం కార్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ, నా దేవా తండ్రి, వెల చెల్లించలేని విమోచన మీరు నా కొరకై అనుగ్రహించారు. నా వారు, నా బంధువులు, నా తల్లిదండ్రులు ఎవరు కూడా నన్ను నా పాప నుంచి విమోచించలేరు కానీ ప్రభువా, విమోచించలేదు కానీ దేవాది దేవుడు, కరుణామయుడు, మహిమోన్నతుడు, సర్వసృష్టికర్తమైన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి నా కొరకై ఖాళీ చేసుకొని రిక్తుడిగా వచ్చి ప్రభువా నా దేవా నా కొరకై మీరు చెల్లించిన వెల నా జీవితంలో నేను చేర్చలేనని ఒప్పుకుంటూ ఇంత గొప్ప క్రయధనం నా కొరకై చెల్లించినందుకు ప్రభువా నేను నా రక్షణ పాత్ర పెట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. నా దేవ, ఆరాధనలో 2వ భాగముగా నా తండ్రి నీ పరిశుద్ధమైన బల చుట్టూ చేరడానికి నా దేవా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నా దేవా నీ దయగల ఆత్మ మీద కుమ్మరించండి. చదువుకున్న లేఖన భాగాలను మా కొరకై నా దీవించి ఆస్వాదించండి ప్రభువా. నా దేవా తండ్రి, నీ వాక్యపు వెలుగులో నుంచి మాతో మాట్లాడండి. నా దేవా మేము హెచ్చరించబడిన వారమై, దర్శించబడిన వారమై, పురుగొల్పబడిన వారమై, ప్రోత్సహించబడిన వారమై తండ్రి నీ పరిశుద్ధ బలలో యోగ్యంగా చేయడానికి సహాయం చేయము. నా దేవా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. రక్షించబడిన మా జీవితంలో ఎక్కడ కొరత కలిగి ఉన్నామో, ఎక్కడ కొరవ కలిగి ఉన్నామో, ఎక్కడ నష్టంలో ఉన్నామో ప్రభా, ఎక్కడ నా తండ్రి దూరంగా ఉన్నామో మమ్మల్ని మీరు సరిచేసి నీ దివ్యమైన నీ ప్రేమ ద్వారా పలకరించి మమ్మల్ని బలపరచమని నీ కృపకు అప్పగించుకుంటూ మీ స్పర్శ తాకుడు మాకు అనుగ్రహించండి. మీ సంచారం మా మధ్య ఉంచండి. మీ దయగల కృపకు అప్పగించుకుంటూ దీనదాసుని సిలువ సాటు మరుగుపరిచేవాడికి మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్ఠుడి దాసుడు ప్రభా నా తండ్రి ఈ సమయంలో మీ దాసుడు మా ప్రియ సోదరుడు జాన్ డేవిడ్ అన్న సోదరుని బట్టి స్తుతిస్తూ వారి బిడ్డలను బట్టి కూడా వారికి వందనాలు చెల్లిస్తూ మా మధ్య నా తండ్రి పరిచర్యలో వాడుకున్న విధానంగా స్తోత్రం చెల్లిస్తూ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చేరవచ్చిన కుటుంబాలందరినీ కూడా మీరే కృపగా అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రాణం చేసేవాడి కోసం తండ్రి, ఆమె. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. యోహాను సువార్త ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరించుచు ఆయా స్థలాల నుంచి వెళుచూ ఉండగా ఇంకా ఆయన కొద్ది దినాల్లో సిలువేయబడి మరి
మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన దినాలకు ముందుగా ఆయన శిష్యులతో కొన్ని సంభాషణలు చెబుతూ వచ్చాడు. దాని సారాంశమే యోహాను సువార్త 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ప్రార్థన చేసి ఆయన ముగించాడు. 18, 19 వచనాల్లో సిలువకు అప్పగించబడుతూ వచ్చాడు. 20వ అధ్యాయంలో తిరిగి లేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళక మునుపు తన ప్రజలతో తన శిష్యులతో ఏమైతే సంభాషిస్తూ వచ్చాడో ఆ సారాంశమే ఈ 13వ అధ్యాయంలో మనకు రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 3 లక్షణాలు ప్రభువులో మనం చూడొచ్చు. ఒకటి, ఆయన ప్రేమగల దేవుడిగా మనకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. రెండవదిగా ఆయన మాదిరిగా ఉంటూ వచ్చాడు. మూడవదిగా ఆయన మహిమపరచబడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడిగా ఎట్లా వచ్చాడు చూడండి. మొదట, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు, అంతం అంటే రెండో కింద ఏం రావడంట, సంపూర్ణంగా ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడమ్మా? సంపూర్ణంగా ప్రేమించాడు. అంటే యేసుప్రభు వారి ప్రేమలో ఏ కొరత లేదు. ఆయన ప్రేమలో ఏ కొరత మనం చూడలేము. ఆయన ప్రతి వారిని ప్రేమించాడు. మనము ప్రేమించినా ప్రేమించకపోయినా, మనం ఆయన జ్ఞాపకం పెట్టుకున్నా జ్ఞాపకం పెట్టుకోకపోయినా ఆయన మనలను తన వారిని ప్రేమిస్తూ వచ్చాడు అంతము వరకు. ఆ ప్రేమ మారదు. కాబట్టి అటువంటి ప్రేమామయుడైనటువంటి దేవుని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎరిగిన వారమై ఎటువంటి ప్రేమతో ప్రేమించాడో, నీ కొరకై నా కొరకై ఆయన ఎలా ప్రేమించాడో మనం ఎరిగి గ్రహించిన వారమై హృదయమును ప్రభువుకి ఇంకా ఏదైనా మనము కొరత కలిగిన వారుగా ఉంటే దాన్ని సరి చేసుకుంటూ మనం ప్రభు వల్ల పాలు పొందాలి. ఈ ప్రభు వల్ల ప్రభు యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసం. ప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే, చెప్పండి, నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని. కాబట్టి ఎవరు ఆయన శరీరం తింటారో, ఆయన రక్తం తాగుతారో వారు ఏంటంట, నిత్య జీవము గలవారు, అంత్యదినమున నేను వారిని లేపు. ఇది వాగ్దానంతో కూడినటువంటి వాక్యం. కాబట్టి ఎందుకు దాన్ని తింటున్నామంటే ఒక నిరీక్షణ ఉంది, ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది. అది ప్రభు శరీరం నా కొరకై నలగొట్టబడిన, నా కొరకై కొమ్మబడిన, నా కొరకై కాల్చబడిన, నా కొరకై మరి పిండబడినటువంటి శరీరం అని ఆ యొక్క దృక్పథముతో మనము ఆ రొట్టెను తీసుకోవాలి. భయముతోను వణుకుతోను. ఏదో వచ్చాం, అందరు తీసుకుంటున్నారు, మనం తీసుకోకపోతే ఏమైద్దని ఆచారపూర్వకంగా అలవాటుపూర్వకంగా బలలో పాల్గొంటే, ఇందాక మనం చదివిన పేరాలు మనం చదవలేదు, చాలామంది రోగులను బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి ప్రియారా, పరిశుద్ధమైన బలలో యోగ్యంగా ఉంటేనే పాలు పొందాలి. అంతేగాని ఆచారపూర్వకంగా అలవాటుపూర్వకంగా పాలు పొందొద్దు. ఎవరేమని అనుకుంటారేమో పాలు పొందకపోతే అనే విషయం కూడా మీరు అటువంటి రీతిలో కూడా పాలు పొందకూడదు. ప్రభువుతో సంపూర్ణ సంబంధం కలిగిన వారమై పాలు పొందాలి. రెండవది, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం ఎలాగ పిండబడి ద్రాక్షారసంగా చేయబడుతూ వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో ఆయన రక్తమంతా కార్చారు. చివరికి ఒక బొడ్డు వచ్చి ఈయన చనిపోయాడా లేదని చూడడానికి డొక్కలో పెట్టి ఒక బల్లెం పొడి బట్టి పొడిచారు. ఏం రాయబడిందంటే అక్కడ రక్తం కారి నీరు కూడా శ్రమించిన. అంటే ఇక రక్తం లేదు శరీరంలో, ఆఖరి రక్తం బొట్టు వరకు. యెషయా అంటాడు, యెషయా 53:12 అంటాడు, ఆయన నీ కొరకై నా కొరకై తన ప్రాణమును దారబోసెను. ప్రాణం అంటే రక్తం. మన రక్తమే మన ప్రాణానికి ఆధారం. కాబట్టి ప్రియారా, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును దారబోస్తూ వచ్చాడు. ఎందుకంటే
నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించిన ప్రభువుకి మనము కూడా అటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఎందుకు ఉండాలా? నీ కోసం, నా కోసం, మన కోసం కాదు. ఒక దినాన ప్రభువు వస్తాడు, ఒక దినాన రానయ్యున్నాడు. ఈ 13వ అధ్యాయంలో వాక్యం చెబుతూ 14 వచ్చినకి ఏమన్నాడు? మొదటి వచనంలో, మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు, నేను వెళ్ళి మీకు సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగున నా యొద్ద నుండుటకు నేను మిమ్మును ఎవరి యొద్ద ఉంటానికమ్మా? నా యొద్ద ఉంటానికి. అది ప్రభు యొక్క ప్రేమ, మక్కువ. నీ ఎడల నా ఎడల ప్రభుకున్న మక్కువ ఏంటంటే, మనకు కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని మక్కువలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, మనకి ఇష్టమైనవి, ఒక ధ్యేయాలు ఉంటాయి, మక్కువ ఉంటుంది, నేను నా జీవితంలో అది చెయ్యాలి అని. ప్రభువు కూడా ఒక కోరిక ఉంది, ఒక మక్కువ ఏంటంటే, నా యొద్ద నాతో కూడా ఉంటకు నేను మిమ్మును తీసుకొని పోతా. అది క్రైస్తవులు ప్రభు వల్ల ఆరాధించి ప్రభు వల్ల పాలు పొందే వారి యొక్క నిరీక్షణ అయి ఉండాలి. అటువంటి నిరీక్షణ లేకుండా మనము ఎంతగా ఆరాధించినా, ఎంతగా పాలు పొందినా అదంతా కూడా వ్యర్థమమ్మా, వ్యర్థం. కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండటానికే అనుక్షణము ప్రార్థన, ఆరాధన, వాక్య భాగాలు, అనేక సార్లు సహవాసం, కూడిక. ఎందుకంటే వ్యర్థమని మాట్లాడుకోవడానికి కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించి మన హృదయాన్ని పురిగొల్పుకొని పాపభూయిష్టమైన లోకంలో పాపాన్ని అంటకుండా ప్రభువు నిత్య మహిమ కొరకై రానయ్యున్నాడు. ఆయనతో నేను ఉండాలి. అక్కడ వెలుగుంది, మహిమ ఉంది, అక్కడ నిత్య సంతోష సమాధానాలు ఉన్నాయి. ఈ లోకం అశాశ్వతమైంది. ఇవాళ ఎండ 47 వస్తే అల్లాడిపోతున్నాం, రేపు ఎండ 50 అంటున్నారు. ఎట్లా ఉంటుందో కదా. ఒక్క నిమిషం బయట నుంచో లేకపోతున్నాం. అక్కడేముందంట, అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నితో మండు గుండములో పడవేయబడునని రాయబడుతూ వచ్చింది. వీళ్ళారా, ఇది ఏదో కుక్కిట పురాణం కాదు, కథ కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతున్న లేఖనానుసారమైనటువంటి సత్యాలు ఇవి. కాబట్టి వీటన్నిటిని బట్టి మనల్ని మనం సరి చేసుకుంటాం. మానవద్దుబాటులను బట్టి ఎంతో బలహీనం. నీవు నేను దాంట్లో ఏ విధానం లేదు. శిష్యుల్లోని అనేకులు బలహీనలవుతూ వచ్చారు. అయితే అలాగే కొనసాగితే ఒక దినాన మనము శిక్ష పడేటువంటి అవకాశం కూడా. కాబట్టి అలా కొనసాగకూడదని ప్రభు ప్రేమించి, తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎటువంటిది ఒకసారి చూడండి ప్రియరా. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొనును. కాబట్టి ఎవరికి దేవుడు కనపడతాడు? ఎవరు దేవుడితో మాట్లాడతాడు? మనం రోజు ప్రార్థన చేస్తున్నావా లేదా? ఆరాధన చేస్తున్నావా లేదా? ప్రభు మాట్లాడేటటువంటి స్వరం మనము వినగలుగుతున్నావా? ఈ దినం నా ప్రార్థనలో నా ప్రభు నా మొర విన్నాడు. మాట్లాడే సంగతి తర్వాత పెడదాం. ఈ దినం నేను చేసిన ప్రార్థన నా ప్రభు విన్నాడు అనే సంతృప్తితో మనము లేచినప్పుడు అది నెరవేర్చబడింది. చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉందంట, యాంత్రికంగా ఏదో గుడగుడ ప్రభా ఇది ఉందా అది ఉందా అని చెప్తామే కానీ హృదయపూర్వకంగా ప్రభుతో ప్రభు ఏమంటే 21వ వచనంలో మనం చూసి ఏమంటున్నాడంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను నేను కనపరుచుకొందును. కాబట్టి అంతకంటే గొప్ప విషయం ఏంటి? ప్రభువు మనకు ప్రత్యక్షమైతే, ప్రభుతో మనం రోజు మాట్లాడగలిగితే, ప్రభుతో సహవాసం చేయగలిగితే, ప్రభుతో మనం ఉండగలిగితే ఎంత సంతోషకరమైన సంగతో కదా. భక్సింగ్ గారి విషయంలోనే మనం వింటూ వచ్చాం అనేక సార్లు. కొంతమంది దైవసేవకులు ఉన్నారు, లేరని చెప్పజాలం. కానీ భక్సింగ్ గారి జీవితంలో కూడా ప్రతి దినము ప్రభు యొక్క ఆజ్ఞ పొందందే,
ప్రభు యొక్క చిత్తాన్ని ఎరగందే ఒక్క పని కూడా ఆయన చేసేవాడు కాదంట. కాబట్టి ప్రియారా, విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభుని విశ్వాసం ఇచ్చిన వారముగా ఆయనను ఎలాగా ప్రేమించబద్దులమై ఉన్నాము. ఆయన ఇటున్నాడు, అంతము వరకు నేను ప్రేమించేవారికి ఉన్నాను, నన్ను ఆజ్ఞ గైకు నన్ను ప్రేమించేవాడిని నా తండ్రి కూడా ప్రేమిస్తాడు, మేమిద్దరము కూడా ఆయనతో వాడితో ఉండి కనపరుచుకుందామని సెలవిస్తున్నాడు. ఇంకో మాట మనం చూద్దామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన యోహాను రాసిన 1 యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన గనక ప్రేమ ఎట్టిదని. కాబట్టి ప్రేమ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏమిటి అనేది తెలిస్తే యేసు ప్రభు వారే మనకు రుజువు. ఆయన మన కొరకు ఏం చేశాడంట? ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని దారబోశాడు. ఎవరు పెట్టగలరు? కనీసం మన కొరకు మన భార్య, మన భర్త, మన బిడ్డలు ఎవరైనా అడ్డపడగలరా? ఏదన్నా కానీ ఒకవేళ గబక్కనే ఏదన్నా వచ్చినా మనకి అది అడ్డపడగలరా? తర్వాత బాధపడతారు అంతవరకే, కానీ ప్రాణం పోయినంతగా మనకెవరు కూడా అడ్డపడేవారు ఎవరు కూడా లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును సునాయాసంగా పెట్టుతూ వచ్చాడు. ఆయన అన్నాడు, నా ప్రాణమును ఎవడు తీసుకోండు, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, అది నా తండ్రి వలన పొంది ఉన్నానని యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, గొర్రెల గురించి మాట్లాడుతూ. కాబట్టి ప్రియారా, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో అది ఎరిగితే చాలాసార్లు మర్చిపోతాం. ఎందుకంటే మర్చిపోయేది మానవ నైజం. మర్చిపోయేది ఏంటమ్మా? అందుకే ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? మరలా రాయబడిన, అంటే మరలా చెప్పబడింది, రెండోసారి ఉపదేశించబడింది. చాలాసార్లు అన్నయ్య రెండోసారి చెబుతున్నాడు ఆ వాక్యం అంటారు కొన్నిసార్లు గుర్తుండప్పుడు కూడా. ఎందుకు రెండోసారి ఉపదేశించబడింది? నిర్గమాకాండం నుంచి సంఖ్యాకాండము, లేవీకాండం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అదే సంగతులు మరి ద్వితీయోపదేశకాండంలో చెబుతున్నాడు. ఇలా జరిగిన కదా మీరు మర్చిపోవద్దు, ఇలా జరిగిన కదా మీరు మర్చిపోవద్దు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కనానికి వెళ్తున్నారు, కనాను దేశంకి వెళ్తున్నారు. మీరు దాసులై ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. మిమ్మల్ని హింస పెట్టారు 430 సంవత్సరాలు. నెమ్మది లేదు, బట్టలు లేవు, సమాధానం లేదు, సరైన తిండి లేదు. మీరు మొరబెట్టారు, దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మిమ్మల్ని విడిపించడానికి చాలా కష్టతరమైంది. ఫరో అనే కఠినుడు ఇష్టానుసారంగా అడ్డపడుతూ వచ్చాడు. ప్రభు మోషేని అడ్డబెట్టుకొని 13, 14, 11 సూచక్రియలు చేసి ఆయన మరణ దూతను తీసుకుని వచ్చి గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు సముద్రం దాటి రావడానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మీకు ఆకలి అయింది, పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. మీకు దాహమైంది, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలోనే మీరు ప్రభుతో మాట్లాడుతూ వచ్చారు. ఇది మీరు మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండం యొక్క సారాంశం ఏంటంటే, ఎప్పుడు మొంతమొదట బోధిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే, మానవులు ఏంటంటే ఏ స్వభావం గల మర్చిపోయేటువంటి తత్వం కలిగిన వారు. అనేకసార్లు మర్చిపోతాం. ప్రభు నన్ను ఎంతగా ప్రేమించాడు, ప్రభు నన్ను ఎంతగా ప్రేమించాడు, తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కానీ అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి కదా. 4వ అధ్యాయం అదే 1 యోహాను పత్రిక 4:19 చదవండి. ఆయనే మొదట మనలను ప్రేమించును గనక మనము ప్రేమించున్నాం. మొదట ఎవరు ప్రేమించారమ్మా? మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను, దేవుడే ప్రేమమయుడని తెలిపెను. తన నామమును ప్రేమింతును, తన నామమును ప్రేమింతును. నా ప్రభు ప్రేమించెను.
అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను. ప్రియులారా, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, మనము ప్రేమించలా. ఆయన ఎలా ప్రేమించాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు విడల్మగా ఆయన ప్రేమను ఎరిగిన మనము ఆయన ప్రేమించేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ గైకొనాల. ఆయన ఆజ్ఞ గైకొనడం అంటే అర్థం ఏంటి? ఆయన చూడండి, ఆయన ఆజ్ఞ ఏంటి? 13వ అధ్యాయము 34వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. ఎట్టాగమ్మా? నేను మిమ్మును ప్రేమించినట్టే. నేను మిమ్మల్ని ఎట్టా ప్రేమించానో మీరేం చేయాలంట? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది ఆజ్ఞ. ఇదేంటంట? దేవుని ఆజ్ఞ. నేను క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఈ ఆజ్ఞకి మీరితే మనం ఏమవుతాం? దేవుని ఆజ్ఞను మీరిన వారు అవుతాం. దేవుని ఆజ్ఞని మీరిపోతే ప్రభుతో మనకు సంబంధం ఉంటుందా? ప్రభుతో సంబంధం కలిగి ఉంటామా? చెప్పాలి మీరే. అమ్మా చెప్పండి. దేవుని ఆజ్ఞని మీరిన మనకు ప్రభుతో సంబంధం ఉంటుందా? సంబంధం లేని భక్తి వ్యర్థమా మంచిదా? దేవుడు లేని భక్తి మనకెందుకు? మనం ఎంత దూరం వెళ్తే దేవుడు లేకపోతే మనకేమిటి? దేవుడిని కలిగి ఉండకుండా మనం ఎంత ప్రయాణం చేస్తేమి, ఎంత డబ్బు ఉంటేమి, ఎంత మేధస్సు ఉంటేమి, ఎంత తెలివి ఉంటేమి, ఎంత స్థితిగతులు ఉంటేమి, ఎంత ఉంటేమి, దేవుడు లేకుండా మనం ఏం చేస్తాం? అందుకనే మనకు ఒక మాట తెలుసు. ఎట్టా? సంసోను జీవితంలో దేవుడు అభిషేకించాడు. దేవుడు ఏం చేశాడో అభిషేకించాడు. దేవుడు అభిషేకించి, సంసోను నువ్వు న్యాయాధిపతిగా ఉండని, అతను పుట్టుకతోనే నాజీరు చేయబడి జన్మించినటువంటి వ్యక్తి, ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతానికి ఒక న్యాయాధిపతిగా పెడితే ఏం చేశాడు? తన కంటికి ఏది ఇంపుగా ఉందో దాన్ని ఆశించాడు. ఫిలిష్తీయుల కుమార్తెని పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. అది పోయింది, దానివల్ల నష్టం వచ్చింది. మళ్ళీ తెలియనాని దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చెబుతున్నాడు? ఈ ఫిలిష్తీయులకి ఏం అర్థం కావట్లా, నీ బలం ఎక్కడుందో బాబు చెప్పమని ఆ దెలీలాతికి డబ్బులు ఇచ్చి మాట్లాడుతుంటే ఆ తొడమే బొబ్బని ఏమంటున్నాడంటే, నా తల మీద ఉన్న సవరం నా కత్తిరిస్తే ఏమవుతాడు? నా బలం నాలో నుండి చెప్పేశాడు. ఏం చేశారు? ఒక మంగళవారం తీసుకొచ్చి మొత్తం కత్తిరించాడు. ఇప్పుడు అన్నాడు సంసోను, అదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాము. 20 వచనం 19 వచనంలో, సంసోను ఎప్పటి వలె అనుకోనేను, యెహోవా తనని ఎడబాసిన సంగతి అతడు ఎరుగకపోయాను. అర్థమవుతుందమ్మా? ఆడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా తనని ఎడబాసిన సంగతి సంసోను ఎరగలేదండి. ఎరగలే అనుకుంటున్నాడు. దేవుడు నాతో ఉన్నాడు, నేను గాడిదేముతో కొట్టినప్పుడు నాతో ఉన్నాడు, ఫిలిష్తీయులను కొట్టినప్పుడు నాతో ఉన్నాడు, నేను ఫిలిష్తీయులు సేలు తగలబెట్టినప్పుడు నాతో ఉన్నాడు, ఎంతమంది 300 మంది నక్కలను తీసుకొచ్చి నొప్పి పెట్టినప్పుడు నాతో ఉన్నాడు, ఇప్పుడు కూడా నాతో ఉన్నాడు అనుకొని ఏం చేశాడంట? జడలో విరజిమ్ముదని అనుకోనేను. యెహోవా తనని ఎడబాసిన సంగతి సంసోను గ్రహించకపోతే వచ్చాడు. విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా, ఆ ప్రభు ప్రేమను కలిగిన మనము ఒకరినొకరు ప్రేమించకుండా ఉంటే ఎలాగా? యోహాను సువార్త ఈ ఉదయకాల సమయంలో ప్రియారా, ప్రభు ఇచ్చినటువంటి ఈ ప్రేమను మనం కలిగిన వారంగా ఒకరినొకరు ప్రేమించబద్దులం. అనేక సార్లు మన ప్రేమ ఎలా ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవర్తల ఉపదేశమై ఉంది. ఏమంటున్నాడమ్మా?
మీరు మీ పొరుగువారు మీరు ఏం చేయాలని కోరుతారో మీరు కూడా అది చాలాసార్లు అట్టుంటాం మనం. వాళ్ళే మనకి నమస్కారం పెట్టాలి, వాళ్ళే మనల్ని ప్రైజ్లాడి చెప్పాలి, వాళ్ళే మనల్ని ప్రేమించాలి, వాళ్ళే మనల్ని పిలవాలి. వారు మీకు ఏం చేయాలని మీరు కోరతారో మీరు అది చేయాలా. అప్పుడు కదా పరస్పరం ప్రేమ నిలిచుండేది, అప్పుడు కదా పరస్పరం సమాధానం నిలిచుండేది, అప్పుడు కదా ఒకరికొకరికి సమాధానం ఉండేది. కాబట్టి ప్రియరా, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టుకొని, దేవుని సన్నిధిని పక్కన పెట్టుకొని, మన హృదయాలు మన యొక్క పరిధిలో మన యొక్క స్వయాన్ని, స్వసిత్తాన్ని, గర్వాన్ని బట్టి మనం సాటిస్ఫాక్షన్ అవుతున్నాం. అది నీ మనసు తృప్తిపరచబడుతుందేమో కానీ నీ ఆత్మ తృప్తిపరచబడదు. మన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, మనస్సాక్షి ఏం చెబుతుంది? నీ మనస్సాక్షి అని చెబుతాడు. నీ మనస్సాక్షి కల్మషంతో ఉండకూడదు అంటాడు. నీ మనస్సాక్షి ఏం చెబుతుంది తెలుసా? ఇది తప్పు అని చెబుతూ ఉంటుంది. చాలాసార్లు నువ్వు నోరు మూసుకో అంటాం మనం కదా. మనస్సాక్షి చెప్పేదాన్ని నోరు మూసుకో అని నొక్కిపడతాం. కాబట్టి నీ మనసుకు నీవు చేసే పనులు నీ ఇష్టానుసారంగా మరి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ తృప్తి పొందుతున్నావేమో కానీ నీ మనస్సాక్షి, నీ ఆత్మ కలవరంతో నిండుంది. సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఒకరిలో ఒకరు భేదాభిప్రాయాలతో కలిగి ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు ప్రభు బలలో ఎలా చేయవేస్తాం? ప్రభు బలలో ఎలాగా చేయవేయగలుగుతాం కదా. సమాధానం లేని స్థితిలో ప్రభు బలలో చేయవేస్తే ఆశీర్వాదానికి బదులు వచ్చిద్దో రాదు సంగతి ఏమవుద్దంట? మీరు చాలా బలహీనలు అయిపోతారు. చాలామంది రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. అటువంటి నష్టానికి మనం వెళ్లకుండా ప్రియారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఒకరము సరి చేసుకోవాలా, సమాధానం కలిగి ఉండాలా, ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలి, ఒకరినొకరు ద్వేషించడం కాదు, ఒకరి యందు ఒకరు ఇచ్చగలిగిన వారుగా, ఒకరినొకరు గౌరవించేవారుగా, ఒకరిని యందు ఒక సమాధానం కలిగిన వారుగా ఉండాలి. మీ మాటలు ఉప్పు వేసినట్లును కృపాసహితముగా ఉండనీయుడి. ఎలాగుండాలి మన మాటలు? చాలాసార్లు మనం మాట్లాడితే ఎదటోడికి ప్రేమ రావటం కాదు, కోపం వచ్చే మాటలు మాట్లాడతాం కదా. చాలా మందికి మాట్లాడటం జాదు కదండి. అది మంచిగానే మాట్లాడతాడు, అర్థం కాదు, కానీ మాట్లాడేది ఎదటి వచ్చిందంటే దుడుకుతో రావటం వల్ల ఎదటోడికి. కాబట్టి ప్రభు ఏం చెబుతాడంటే మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఎట్లుండాలంట? కృపాసహితముగా ఉండనీయుడి. ప్రేమతో మాట్లాడుతూ నేర్చుకోవాలా, ఒకరినొకరు ప్రేమించేది నేర్చుకోవాలా. అది కాకుండా మనం ప్రభువుని ప్రేమించలేము, ప్రభువుని సేవించలేము, ప్రభుతో ఉండలేము. ప్రేమ లేకపోతే ప్రియులారా చూడండి ఒక మాట, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, 13వ అధ్యాయము 13వ అధ్యాయము, మొదటి కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనం, లేదా 12-13 చదువుదాం. ఇప్పుడు అద్దములో చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును, ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ఏంటమ్మా? ప్రేమయే. ప్రేమ లేకుండా నువ్వు ప్రభుని చూడలేవు. ప్రేమ కలిగి ఉండకుండా నువ్వు ప్రభుని చూడలేవు. నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, ఎంతైనా భక్తి చేయి, నీ ఆరాధన ఎంత ఈ యొక్క విశ్వాస ఎవరో, ఈ సిస్టర్ ఎవరో భలే ఆరాధన చేస్తున్నా అనుకోని, ఈ బ్రదర్ ఎవరో భలే ప్రార్థన చేస్తున్నాడు అనుకోని చాలామంది ఉంటారట. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ప్రశ్నలు వేసి ప్రార్థన చేస్తారు. ప్రభువా అది జరిగిందయ్యా, ఆ వచ్చిన వాళ్ళు ఎట్టొచ్చిందయ్యా, వాళ్ళకి ఎట్టొచ్చిందయ్యా, ఆయనకి తెలియదు, దేవుడు తెలియదయ్యా. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు నాకు బాధ వేసింది, ఇట్లా పట్టుకుంటు బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థనలోనే ప్రసంగం చేస్తారు చాలామంది. ప్రార్థన అంటే ఏంది? విన్నపించుకోవడం. ప్రభువా నా బాధ ఇది, ప్రభువా నన్ను కనికరించయ్యా, పలానా సహోదరుడు బాధలో ఉన్నాడయ్యా, పలానా సహోదరి బాధలో ఉందయ్యా, కనికరించి. ఇది పోయి దేవుడికే ప్రశ్నేసి దేవుడికే బోధ చేసేటువంటి బోధకులు, ప్రార్థన పరులు ఉన్నారు. ఇటువంటిదల్లా మనకు సాటిస్ఫాక్షన్ లేక మనం తృప్తి కలిగి ఉంటామేమో కానీ
దేవుని తృప్తిపరచలేము ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ప్రేమ లేకుండా నీవు నేను ఎంత చేసినా మన యొక్క విశ్వాసం వ్యర్థం. అందుకని వీటిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా చూస్తూ వచ్చాడు. ఆయనలో మనము ఆ ప్రేమలో కలిగిన వారమై, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై మనం జీవించేది. రెండవదిగా మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేసి తిని. ఏం చేశాడమ్మా? మాదిరిగా చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే యేసుప్రభువు వారు 13వ అధ్యాయము 6వ వచనం. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందరని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు లేదు, నాతో నీకు పాలు లేదు. యేసుప్రభువు ఏం చేశాడు? ఆయన అందరిలో బోధకుడు అండి. ఆయన ఎవరు? అద్భుతాలు చేసేవాడు. 12 మంది శిష్యులు పక్కనే ఉండారు. ఆయన ఒక పళ్ళెం పెట్టుకొని నీళ్లు పోసి తువ్వాలు భుజాన వేసుకొని కడగటం మొదలేస్తున్నాడు. నేను చేసినట్టే మీరును చేయండి. పేతురు దగ్గరికి వచ్చారు. ప్రభువా, పేతురికి కొంచెం ఉంది కదా. ఏం పేతురు? దుడుగు పేతురు. పేతురు చాలాసార్లు, పేతురు ఎటువంటి స్వభావం ఉందంటే ఊపికే స్వభావం, ఉప్పొంగే స్వభావం ఉంది. చాలా సందర్భాల్లో మనం బైబిల్ చదువుతున్నప్పుడు పేతురులో కనపడుద్ది. అదే సందర్భంలో పేతురులో చాలా పరిశుద్ధత కూడా ఉంది, నమ్మకత్వం ఉంది. పేతురు చాలా నమ్మకస్తుడు. అయితే చాలా నమ్మకస్తులైన ఒక్కోసారి స్వభావం మానవ శరీరం కదా, ఉప్పొంగుతుంది. ప్రభువా, నువ్వు నా పాదములు ఎన్నడూ గడగరాదు. అదే మాట ఇంకోసారి జోక్యం చేసుకుంటారు. ప్రభా, వీరందరూ ఎరగనన్నా నేను నిన్ను ఎరగనని చెప్పనన్నాడు. అసలు ఆ సందర్భం ఆయనకు అవసరమే లేదు. ఎందుకంటే తొందరపాటు ఎక్కువ. చాలాసార్లు, అనేక సార్లు మనం కూడా తొందరపడుతూ ఉంటాం కదా. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి పేతురు అన్నాడు, ప్రభువా, నీవు నా పాదములు ఎన్నడూను, నేను నీ పాదములు కరగని ఎడలా నాతో నీకు. అప్పుడేమన్నాడు? ప్రభువా, నా పాదాలు కాదయ్యా, నా తల నుంచి మొత్తం కడిగా అన్నాడు. ఒకసారి స్నానం చేసిన వాడు ఇక మరలా స్నానం చేయని అవసరం లేదు. వాడు కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు. కాబట్టి ఒకసారి రక్షించబడ్డవాడు, ఒకసారి ప్రభువుని విశ్వాసం వచ్చినవాడు, మారు మనిషి పాపక్షమాపణ పొందినవాడు ఏం చేయాలంట? కడుగుకోవాలి. ఏం కడుక్కోవాలి? హృదయం కడుక్కోవాలి. ఈ పాపభూయిష్టమైన లోకములో మన యొక్క దృష్టి, మన ఆలోచన, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు పరు విధాలుగా పోయి నష్టం కలిగించి హృదయంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నిన్ను లోకానికి, పాపానికి ఈడ్చుకుపోయేటువంటి పరిస్థితి నుండి మనల్ని మనం కడుక్కునేవారుగా ఉండాలా, పరిశుద్ధపరుచుకునేవారు కలగాల. ఇంకోటి ఏంటంట, ఒకరిని ఒకరికి అడగాల. ఒకరి పాదాలు కొన్ని సంఘాల్లో ఇదే నియమం పాటించి ఒకరి కాళ్ళు ఒకరికి అడిగేవాళ్ళుగా ఉన్నారు. ఆ సంఘాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇదేంటంటే ఒకరిని ఒకరు క్షమించేది కడగడం అంటే, ఒకరిని ఒకరు సరిచేసేది. బ్రదర్ చల్లగా పిలిచి, బ్రదర్ నువ్వు ఇలా ఉండవు, అది కరెక్ట్ కాదు బ్రదర్, దయతో అది కాదు బ్రదర్ అని సమాధానంగా నెమ్మదిగా చెబితే ఎంత కోపిష్ఠులు కూడా మారుస్తారు. అది కాదయా నువ్వు చెప్పేదే, ఏనాడు చెబుతావంటే ఎమ్మటే రియాక్షన్ వచ్చింది కదా. కాబట్టి ప్రియారా, మనం ఒకరిని ఒకరు సరి చేసుకోవచ్చు. ఆ వాక్యం తిమోతిలో కూడా అంటాడు, ఈ వాక్యము ఒకరినొకరు తప్పుదిద్దుటకును, శిక్ష మిమ్మల్ని సరిచేయుటకును ఈ లేఖనం ఎందుకు వచ్చిందంట? ఒకరినొకరు సరి చేసుకోవడానికి, తప్పుదిద్దటానికి, ఒకరినొకరు బోధించడానికి, ఒకరినొకరు పురికొల్పడానికి దేవుడు లేఖనాన్ని ఇచ్చాడని తిమోతి పత్రికలు రాస్తాడు. అది ఇప్పుడు చూడడానికి సమయం లేదు కానీ. కాబట్టి ప్రియారా, ఒకరినొకరు సరి చేసుకోవాలా. అయితే ప్రభు మనకు ఎలా ఉన్నాడంట? మాదిరిగా ఉన్నాడు. మాదిరిగా ఆయన మాదిరిని మనం కలిగిన వారుగా ఉండాలి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతి 5:10.
శ్రమపడు వారికి కాబట్టి ప్రియారా, ఈ మనం మాదిరి కలిగే ఉండాలి. ఒకరిని ఒకరు ఆదరించాలా, ఒకరినొకరు ప్రేమించాలా, పరిశుద్ధుల పాదాలు కడగాలనే మాట అక్కడ రాస్తూ వచ్చాడు. కానీ అది అంటే ప్రియారా, ఒకరినొకరు క్షమించి, ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు ఆదరించేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటువంటి రీతిగా మనము ప్రభుని ప్రేమించి ఆయన మాదిరి ప్రకారం నడిచే వాళ్ళకు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరు పెద్దలకు లోబడుడి, అహంకారులను ఎదిరించి. కాబట్టి ప్రియారా, దీనత్వంతో నింపబడిన వారుగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఏం చేశాడంట? దీనుడుగా తగ్గించుకుంటూ వచ్చాడు. తను తానే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం నుంచి మనం చూస్తే ఆయన దేవుని కుమారుడండియు. దేవుని 5వ వచనం చదవమ్మా, 2 ఫిలిప్పీ 5:2. మనిషిని పోలికగా పుట్టి, చూడమ్మా, క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అయ్యుండి దేవునితో సమానంగా ఎంచుకొనక విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి తను తానే తగ్గించుకొనెను. తత్ఫలితంగా ఏం జరిగింది? కింద వచ్చిన చదవమ్మా. పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ యేసునామమున వంగునట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించెను. ఎందుకంటే ఆయన దీనుడైపోతూ వచ్చాడు. అక్కడ రాయబడింది, దేవుని పోలికగా పుట్టి మనుషుల స్వరూపం ధరించెను. దేవునితో ఉండట విడిచిపెట్టిన కూడా భాగ్యమని ఎంచుకోలే. అంటే అర్థమైంది ప్రియారా, ఆయనకి దేవునితో ఉండే హక్కు ఉంది. ఆయన దేవుని స్వరూపం స్వభావం కలిగిన వాడు, దేవుని స్వాస్థ్యంలో బాగా కలిగిన వాడు, దేవునితో ఉండే హక్కు ఉంది. అయితే ఆ హక్కుని ఆయన ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. నీ కొరకై నా కొరకై ఆయన హక్కుని, సమస్తాన్ని, తన మహిమను, తన ప్రభావాన్ని, తన స్వరూపాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టాడు. ప్రియులారా, దీనుడవుతూ వచ్చాడు. అందుకని పేతురు రాస్తున్నాడు, మీరు కూడా దీన మనసును వస్త్రము ధరించుకొనండి, మీ పెద్దలకు లోబడి, ఒకరినొకరు ప్రేమించుడి. ఆయన యొక్క ప్రేమను, జాలిని, ఆయన యొక్క దీనత్వాన్ని మనము కలిగిన వారముగా ప్రియులారా మాదిరిగా మనం ఉండడానికి వచ్చిన ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకని ఇంకో మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం మనం గమనిస్తే, మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడను దీన మనస్సు వలవాడును కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలా. ప్రతిదినం ప్రభు దగ్గర నేర్చుకోవాలా. నాకు చేత కాదు ప్రభువా, దీన మనసు ఎలా ధరించుకోవాలో నాకు చేత కాదు ప్రభా, నేను కఠినను ప్రభా, నా హృదయం కఠినమైంది ప్రభా, చాలాసార్లు ధరించుకుందామని నాకు చేత కావట్లా, నేను కూడా అనేక సార్లు ఇట్లా నాకు చేత కాదు, దీనుడిగా ఎట్టవాలో నాకు చేత కాదు, నా స్వభావంలో లేదు, నాకు గర్వం, అహంకారం, స్వయం నాకు ఎక్కువ ఉంది, నాకు చేత కాదు ప్రభువా, నాకు సహాయం చేయి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని కాబట్టి కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని
నా యొద్ద నేర్చుకోండి. ప్రతి దినము ప్రభు యొక్క సిలువ యొక్క ప్రభు కాడిని ఎత్తుకొని ప్రభు పాదాల చెంతబడి మనం నేర్చుకోవాల్సింది. దేవుని వాక్యం ఆయన మంచి బోధకుడు. ఎవరమ్మా? యేసు ప్రభువారు మంచి బోధకుడు. ఏమంటాడు? ఆయన మంచి బోధకుడు. ఆయనకి మించిన బోధకుడు ఎవరు కూడా లేరు. ప్రభువా నాకు సహాయం చేయి. ఆయన దగ్గర నేర్చుకోవాలి. కానీ మనకు మాదిరిగా ఉండిపోతూ వచ్చాడు. ఇంకో మాట మనం చూస్తాం. పేతురుపత్రిక 1:21. పేతురుపత్రిక 1:21. మొదటి పేతురుపత్రిక 2:21 అమ్మ. 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి ప్రియరా, రెండవదిగా మొట్టమొదటిగా ప్రభు మనల్ని ప్రేమించాడు. తన ప్రాణం పెట్టినట్టుగా ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎట్టిదో తన మరణం ద్వారా రుజువు చేస్తూ వచ్చాడు. మనము కూడా అటు ఆజ్ఞ కలిగిన వారమై ఒకరినొకరు బద్దులమై ఉన్నాం. అటువంటి నియమ నిబంధనలతో సరిచేసుకుంటూ ప్రభువా నన్ను క్షమించు, నేను అనేక సమయాల్లో ఒకరినొకరు ప్రేమించలేకపోతే వచ్చాను, నన్ను క్షమించమని సరి చేసుకుంటూ ప్రభు వాళ్ళలో బద్దులమై ఉన్నాం. రెండవదిగా ఆయన మనకు మాదిరిగా ఉంటూ వచ్చాడు. ప్రభువా నీవే నాకు మాదిరి, దీన మనసు అనే వస్త్రం కలిగిన వాడుగా నేను జీవించాలని కోరుతున్నావు. నా దేవా, ఒకరిని ఒకరు క్షమించేది, ఒకరిని ఒకరు ప్రేమించేది, ఒకరిని ఒకరు అర్థం చేసుకునేది, ఒకరిని ఒకరు సమాధానం కలిగి ఉండేది నీవు నాకు నేర్పుతూ వచ్చావు ప్రభువా. అట్లా కలిగి ఉండటానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకునేదిగా బలలో పాల్గొన్నాను. మూడవదిగా ఆయన మహిమపరుస్తూ వచ్చాడు. చూడండి 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇక్కడ ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరమ్మా? ఇస్కరియోతు యూదా. అతని గురించి ఏం రాయబడింది? 3వ వచనం, 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపబడిన ఇస్కరియోతు కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించుండిన కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలననియు యేసు ముందే ఎరిగినవాడై యేసు ప్రభువారు ముందే తెలుసు యోధా అప్పగిస్తాడని. అందుకని ఏ ఒక్కని ప్రభువా ప్రార్థనలో చెబుతాడు, ఏ ప్రభువా నీవు అప్పగించిన వారు నేను ఎవరిని కూడా పోగొట్టుకోకుండా నాకు సహాయం చేయి. ఈ 12 మందిలోనే ఒకడు అప్పగిస్తాడని ప్రభువుకు తెలుసు. అందుకని అంటున్నాడు, 3 సార్లు హెచ్చరించాడు అతన్ని. 10వ వచనం చూస్తే యేసు అతను చూసి మీరును పవిత్రులు కానీ ఏం చేశాడంటే హెచ్చరిస్తున్నాడు. మీరు పవిత్రులే కానీ మీలో అందరూ పవిత్రులు కారు. అప్పుడు ఏం చేయాలి? ఇస్కరియోతు యూదా నా గురించే చెప్పాడు. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాక 30 ఎండి నాణ్యాలు కూడా తీసుకొని వచ్చాను కదా, నా గురించి చెప్పాడు. ఈయనకి తెలిసిపోయిందేమో, దేవుడు కదా, కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా, ఇప్పుడే ఒప్పుకుంటే బాగుంటుందేమో అనుకోవాలా కదా. రెండోసారి అంటున్నాడు, మరలే హెచ్చరిస్తున్నాడు ప్రభు. 18వ వచనం, నేను మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తమ మడిమనెత్తెను. రెండోసారి ఏమన్నాడు? మీలో భోజనం చేసేవారు నాతో ఒకడున్నాడు, వాడు నాకు విరోధంగా మడిమనెత్తాను. అంటే ముందు కంటే రెండోసారి కొంచెం చెప్తా వచ్చాడు. ఇప్పుడైనా ఒప్పుకోవాల్సింది, ప్రభువా నా బుద్ధి గడ్డిదన్నయ్యా, డబ్బు కాలవా ఆశపడ్డానయ్యా, నన్ను క్షమించయ్యా అనాల్సింది కదా. లేదు, ఇప్పుడు మళ్ళీ 3వసారి హెచ్చరిస్తూ వచ్చాడు. వీటిలోనే వీళ్ళంతా తర్కం వచ్చింది, ఎవరు ప్రభా, నేనా 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 అన్నాడు. సరే ఇప్పుడేమన్నా అంటే 21వ వచనం, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను రూఢిగా చెప్పాను. ఎమ్మటే వాళ్ళు అన్నారు, ప్రభా ఎవరు ప్రభా? మేమా అంటే అక్కడ యోహాను యేసు రమ్మును ఆనుకొనుచు ప్రభువా అతడెవరు అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను ఒక మొక్క విరిచి ఎవడి నోట్లో పెడతానో వాడే అన్నాడు. అప్పుడు ఏం చేశాడంట యేసు ప్రభువారు? ఒక మొక్క విరిచి, చూడండి ఆ మాట, ఒక్క నిమిషం,
30 వచనం చదవమ్మా. 30 వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి. చాలు. కాబట్టి ప్రియారా, ఎప్పుడైతే వాడు ఆ ముక్క పట్టుకున్నాడో సాతాను వానిలో ప్రవేశించుననే మాట కూడా ఉంది. చూడండి ఆ మాట అమ్మా, చదువు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే యేసు నీవు చేయించినది త్వరగా చేయమని వానితో చెప్పాను. కాబట్టి ఇక్కడ 30 దాని కంటిన్యూషన్గా ఏం చదువుతుంటే 30 వచనంలో వాడు ఆ మొక్క పుచ్చుకొని బయటికి వెళ్ళగానే అప్పుడు రాత్రి. ఏమనంటే, నా మాట విని నన్ను పంపినవాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవము గలవాడు చీకటిలో నుంచి నా జీవపు వెలుగులోనికి వచ్చినాడు రాయబడితే వచ్చింది. ప్రియులారా, ప్రభు మాట విన్నవాడు చీకటిలోంచి వెలుగులోనికి వచ్చాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ముక్క పుచ్చుకొని వెలుగులో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? చీకటిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 31 వచనం. వాడు వెళ్ళిన తర్వాత ఏమని రాసిందాడా? వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయనను మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. కాబట్టి ఎప్పుడైతే అపవాది, ఎప్పుడైతే శత్రువు ఆ 12 మందిలో నుంచి బయటికి వెళ్ళాడో అక్కడ దేవునికి మహిమ వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగినారుగా, ప్రభుని విశ్వాసం ఉంచిన నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి మహిమ రావాలంటే ఇస్కరియోతు యూదా వంటి మనస్సు మన హృదయంలో ఉండకూడదు. వాడు ఏం చేస్తూ వచ్చాడంట? అబద్ధికుడిగా ఉంటూ వచ్చాడు, మోసగారిగా ఉంటూ వచ్చాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడి వచ్చింది 5వ వచనం అనుకుంటా. వాడు దొంగ అయ్యి దోచుకుని వాడై ఉండి డబ్బు సంచిలో అంటున్నాడు, ఈ అత్తరెందుకు, ఇది అమ్మి 330 ఎన్నమ్మా దేనారాలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చుగా అన్న మాట కింద ఏం రాశాడు? వాడు చదువమ్మా గట్టిగా. బేదల మీద శ్రద్ధతో కాదు కానీ వాడు దొంగ అయ్యుండి దొంగలించుచూ వచ్చాను. కాబట్టి ప్రియరా, ఇస్కరియోతు యూదా మనసు ఏంటంటే అప్పగించే మనసు, దొంగిలించే మనసు, అబద్ధం చెప్పే మనసు, మోసం చేసే మనసు. ఇటువంటి మనసు లేక ప్రభు ఎంతగా ప్రేమతో ప్రేమించాడో ఆయన అంతవరకు ప్రేమించాడు. కల్వరి శిలువలో 20వ అధ్యాయంలో మత్తయి సువార్తలు అంటాడు, ఇస్కరియోతు యూదా ప్రభు వాటేసుకొని అంటాడు, ముద్దు పెట్టి, యోధా చెలికాడా, ఏమంటాడు? చెలికాడా, నువ్వు చేయవలసింది త్వరగా చెయ్యి. ఎప్పుడు? కల్వరి శిలువలో కూడా యోధాను ప్రేమించాడు. ప్రియారా, ఆయన ప్రేమలో మార్పు లేదు. నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీవు నేను ఏ స్థితి కూడా వెళ్తున్నామో, నీ హృదయం నా హృదయం ఎలాగుందో, ప్రభుకి ఇష్టంగా ఉందా, ప్రభుకి విరోధంగా ఉందా, హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నామా, ఇష్టానుసారంగా జీవిస్తున్నామా, మన స్వయాన్ని కలిగి ఉన్నామా, ఇతరుల పక్షాల సమాధానం లేకుండా ఉన్నామా, ప్రేమ లేకుండా ఉన్నామా, దురుద్దేశంతో ఉన్నామా? ప్రియ సహోదరి, ప్రభు ప్రేమను మనం ఎరిగిన వారమై, ప్రభు కృపను ఎరిగిన వారమై, ప్రభు నిత్య మహిమ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తాడని ఎరిగిన వారమై, చేతులారా మన యొక్క స్వయాన్ని బట్టి ఎందుకు నష్టం కొని తెచ్చుకుంటాం? ప్రభు ప్రియారా, ఇప్పుడే ప్రభు బల్ల పాలుబంధకం ఉనిపే, ప్రభువా నన్ను క్షమించుము, నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించు ప్రభా, ఈ మనసు నాలో ఉంది, నన్ను క్షమించు ప్రభా, నా తండ్రి నన్ను క్షమించు, నీకు అసాధ్యమైంది లేదు ప్రభా, ఒప్పుకుంటున్నాను ప్రభాని యథార్థంగా కన్నీటితో ప్రభు దగ్గర ఒప్పుకుంటే నీ హృదయాన్ని కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పవిత్రపరుస్తాడు, నూతనపరుస్తాడు, నీ మీద నీకున్న విరోధ భావాన్ని తీసివేస్తాడు. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు. అప్పుడు ప్రభు మహిమపరచబడి ఉన్నాడు ఆ నిత్య మహిమలో. ఇప్పుడు అంటాడు, ఇంతవరకు పరలోక గురించి చెప్పలా. ఎందుకు చెప్పలా? యోధా ఉన్నంత కాలం పరలోక విషయాలు యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పలా. 14వ వచనంలో చెప్పాడు. ఎందుకంటే యోధా వెళ్ళిపోయాడు కాబట్టి. ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగున
నేను మరలా వచ్చి నా దుండకు నేను మిమ్మను తీసుకెళ్ళిపోతాను. కాబట్టి ప్రియారా, ఎవరిని తీసుకుపోతాడంటే ఎవరైతే ప్రేమతో ఒకరినొకరు ప్రేమించగలిగిన వారుగా ఉంటారు. ఎవరిని తీసుకుపోతారు? ఎవరైతే దేవుని కొరకై మాదిరిగా జీవిస్తారో. ఎవరిని జీవిస్తారు? ఆయన మహిమ కొరకు ఎవరు జీవిస్తారో అటువంటి వారిని తీసుకుపోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రానయ్యన్నాడు. నీవు నేను ప్రభు కొరకై నమ్మకంగా సిద్ధపడేటట్టుగా, ప్రార్థన పూర్వకంగా యోగ్యంగా పాల్పొందినట్లుగా ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్గొనడానికి ప్రభు మనలను సిద్ధపరచునుగా ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఒక నిమిషం ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యం వింటూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ మాదిరి, ఆయన పరిచర్య 3 విధాలుగా చూస్తూ వచ్చాం. మనం ఆ ప్రేమ మాదిరి, ఆ పరిచర్య ఎలా ఉన్నాం ఆత్మీయ జీవితాలలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒక నిమిషం మౌనంగా మనసులో ప్రార్థన చేద్దాం, ప్రభువుతో సమాధాన పడదాం. ఒక్క నిమిషం. ప్రకటనలో ఎప్పటి వల్లే మంగళవారం ప్రార్థన కూడుకుంటుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రార్థన కూడుకుంటుంది. అలానే గురువారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారము 2వ శుక్రవారం వస్తుంది కాబట్టి మరి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. 9 గంటలకు ప్రారంభిస్తాం. హాఫా ఫుల్లా? కాబట్టి రాత్రి మరి కూడుకుంటుంది. అందరూ ఉండాలి అని ఆశ ఉంటే 9 గంటల నుండి మనం జరుగుతుంది 12 గంటల వరకు ఉంటున్నాం. ఉచితమైతే మరి రాత్రి అంతా ఉండటానికి ఓపిక కలిగి ఉంటే బాగుంటుంది. విషయాల్లో మరి మనం రాత్రి సమయాన్ని బట్టి ప్రభు నడిపించిన దాన్ని బట్టి కూడిక జరుగుతుంది. కాబట్టి మా శనివారం ఏముండదు. తర్వాత మరలా ఆదివారం ఎప్పటి వల్లే మరి ఆరాధన ఉంటుంది. బరాకా నుండి పెద్దలైన వారు వచ్చి ఆ కూడికలు కూడా జరిపిస్తారు. వారములో కూడికలు కూడా వారే వస్తామన్నారు, వారు కూడా వచ్చి జరిపిస్తారు. కాబట్టి అందరూ సమయాన్ని ఎరిగి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.